ప్రజా గొంతుక రాజ్ న్యూస్ కథనాలతో తమ్ముళ్లలో కదలిక వచ్చింది. ఉదయగిరి పంచాయతీ అమరావతికి చేరింది. త్వరలోనే త్రిసభ్య కమిటీలో ఉదయగిరి నియోజకవర్గం ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇకపై ఎమ్మెల్యే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూటమి నేతలతో చర్చించాల్సిందే. ఉమ్మడి నిర్ణయమే ఫైనల్. బీజేపీ జనసేన నేతల సలహా తీసుకోనున్నారు తమ్ముళ్లు. టీడీపీకి కళంకం తెచ్చేలా కలప దొంగల తీరుంది. అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్, ఎర్రచందనం సాగు చేస్తున్నారు. పరిశీలనకు వెళ్లిన సిపిఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావుపై దాడికి పాల్పడ్డారు. దీంతో సర్వత్రా విమర్శలు వినిపించాయి. గతంలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలిచ్చింది. ఆచరణలో అడుగులు ముందుకు పట్టలేదు. ఉదయగిరి ఎల్లో మాఫియాపై రాజ్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి చరిత్ లైవ్ లో అందిస్తారు. చరిత్, మనం రాజ్ న్యూస్ ముందు నుంచి కూడా అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో కొంత టీడీపీ ప్రభుత్వంలో కూడా కదలిక వచ్చింది. మొత్తానికి అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిలు అలాగే ఎర్రచందనం అక్రమ రవాణాపై వరుస కథనాలు ప్రసరించినటువంటి రాజ్ న్యూస్ కి టీడీపీ ఏ రకంగా డెసిషన్ తీసుకోబోతోంది? అక్కడ 3 మెన్ కమిటీ నెల్లూరులో ఉదయగిరిలో నియోజకవర్గంలో కనుక పెడితే మరి ఏ రకమైనటువంటి మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది? దీనికి మరి ముగ్గురు కలిసి ఉమ్మడి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? థ్యాంక్ యూ రోజా. ఏదైతే ఈ రోజు కూటమి ప్రభుత్వం అయితే ఒక వినూత్నమైనటువంటి ఆలోచనకి అయితే ముందుకు వచ్చిందని చెప్పాలి. వాళ్ళు తీసుకున్నటువంటి ఆలోచన ఏదైతే కొంత వీక్ గా ఉన్నాయో నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గాల్లో 3 మెన్ కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేసి ఆ 3 మెన్ కమిటీ ద్వారా ముందుకెళ్లే విధంగా కూడా కొంత అడుగులు ముందుకేసేటట్టుగా కూడా కొంత కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు అయితే మాత్రం కొంత ఆలోచన దిశగా ముందుకెళ్తున్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే ఈ దిశలో ఈ ఆలోచన పరంగా అయితే ఉదయగిరి నియోజకవర్గం కూడా 3 మెన్ కమిటీలోకి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందంటూ కూడా కొంత విశ్వసనీయ సమాచారం అయితే ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ రాజ్ న్యూస్ వరుస కథనాలతో అగ్రిగోల్డ్ భూముల్లో ఎర్రచందనం అలాగే జామాయిల్ కట్టిన అక్రమ రవాణాపై అయితే మాత్రం రాజ్ న్యూస్ లో వరుస కథనాలు వచ్చాయి. దీనికి సంబంధించి ఈరోజు కూటమికి సంబంధించి అయితే మాత్రం ఎవరైతే టీడీపీ అధిష్టానం నారా చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. ఏదైతే ఈ రోజు దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈడీ కేసులో ఉన్నటువంటి 3,000 చిల్లర కోట్ల రూపాయల ఆస్తులు ఏవైతే ఉన్నాయో అగ్రిగోల్డ్కు సంబంధించి ఈ ఆస్తులు ఈడీ నుంచి వెనక్కి తెప్పించి అలాగే సిబిఐ కేసులు కూడా వేగవంతం చేసి ప్రజలకు న్యాయం చేయాలనే దిశగా కూడా దీనికి ముందుకేసిన పరిస్థితి. అయితే ఈ క్రమంలో ఏదైతే అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమంగా కలప నరికివేశారో దీనిపై గతం నుంచి దశాబ్దాలుగా పోరాటం చేస్తుంటే సిపిఐకి సంబంధించి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆ ప్రాంతానికి రావడం, ముప్పాళ్ల నాగేశ్వరరావు ఏదైతే అక్కడ జామాయిల కలపను నరుకుతున్నారో ఏదైతే అందరూ కూడా అనుమానిస్తున్న పరిస్థితి ఏదైతే ఉందో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి సంబంధించినటువంటి సన్నిహితుడు మధురెడ్డికి సంబంధించినటువంటి వారు అక్కడ కలప నరుకుతున్నట్టు కూడా విశ్వసనీయ సమాచారం ఉంది. దీనిపై వరుస కథనాలు కూడా వేశాం. ఈ బ్యాచ్ ఏదైతే ఆ కలప నరికేటటువంటి అక్రమాలు ఎవరైతే వీళ్ళు ముప్పాళ్ల నాగేశ్వరరావు బృందంపై కూడా దాడి చేశారు. దీని పట్ల అయితే టీడీపీ అధిష్టానం చాలా సీరియస్ అయింది. దీని పట్ల ఎమ్మెల్యేను కూడా వాళ్ళు కొంత హెచ్చరించుకోవటం మన విశ్వసనీయ సమాచారం ఉంది. అయితే ఈ క్రమంలో అనేకమైనటువంటి ఆరోపణలు కాకల సురేష్ మీద రావడం, ఏదైతే జామాయిలు కట్టి అక్రమ రవాణా అలాగే ఎర్రచందనం అక్రమ రవాణా అగ్రిగోల్డ్ భూముల్లో అలాగే రేషన్ మాఫియాకి సంబంధించినటువంటి నగదుతో టీడీపీ సభ్యత్వాలు ఇలా వరుస కథనాల నేపథ్యంలో 3 మెన్ కమిటీ కానీ వేస్తే ఖచ్చితంగా ఈ 3 మెన్ కమిటీలో ఉదయగిరి నియోజకవర్గం ఖచ్చితంగా ఉంటుందంటూ కూడా ఒక సమాచారం అయితే అమరావతిలో అయితే చక్కని కొట్టిన పరిస్థితి ఉంది. అయితే ఈ పరిస్థితి అయితే ఖచ్చితంగా కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి అని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ రేపు భవిష్యత్తులో ఈ 3 మెన్ కమిటీ కింద ఉదయగిరి నియోజకవర్గం వస్తే భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా ముగ్గురు కూటమిలో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే కానీ అలాగే జనసేనకు సంబంధించిన ఎవరైతే కీలక నేత వస్తారో వారు అలాగే బీజేపీకి సంబంధించిన నేత వీళ్ళు ముగ్గురు కలిసి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందా, ఇది పార్టీకి ఎంతవరకు న్యాయం చేకూరుస్తుంది అనేది కూడా ఒకంత దీనిపై అయితే మాత్రం కూటమి నాయకులు అయితే కొంత దీన్ని వర్కౌట్ చేస్తారు. ఖచ్చితంగా ఇది కానీ వర్కౌట్ కానీ అయితే మాత్రం నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గాన్ని 3 మెన్ కమిటీలోకి తీసుకునే విధంగా కూడా ఒక దశగా కూడా ఒక సమాచారం అయితే విశ్వసనీయ సమాచారం అయితే మాత్రం ఖచ్చితంగా అందుతున్న పరిస్థితి ఉంది రోజా. చరిత్, అయితే మీరు చెప్పినట్టుగా ఉదయగిరి నియోజకవర్గం కనుక 3 మెన్ కమిటీలోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ముగ్గురు కూడా అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలి అని అంటే ఇది ఆచరణలో ఎంతవరకు సాధ్యము, అలాగే వాళ్ళ ముగ్గురి మధ్య సమన్వయం ఎంత రేంజ్ లో ఉంది? అంటే ముగ్గురు ఎమ్మెల్యేలు కాదు, ఇక్కడ కూటమికి సంబంధించి ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ టీడీపీ తరఫున
ప్రాతినిధ్యం ఉంటారు. అలాగే బీజేపీ తరఫున ఒక నాయకుడిని అక్కడ ప్రాతినిధ్యంలో పెడతారు. అలాగే జనసేన తరఫు నుంచి ఒక నాయకుడిని అక్కడ ఎంచుకుంటారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే ఇలా ముగ్గురు కలిసి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఈ 3 మెన్ కమిటీలోకి ఉదయగిరి నియోజకవర్గం వచ్చే దిశగా కూడా ఒకంత చర్చ జరుగుతున్నట్టు కూడా మనకు విశ్వసనీయ సమాచారం అయితే ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ఈ 3 మెన్ కమిటీలో కానీ మాత్రం వస్తే కొంత లుకలుకలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఎమ్మెల్యే నిర్ణయం అంతిమంగా ఫైనల్ ఉంటుంది ఏ నియోజకవర్గంలో. కానీ ఎమ్మెల్యే నిర్ణయానికి కాదని ఏదైతే ఒబే చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యేకి సంబంధించి ఎమ్మెల్యే మనోభావాలు కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉంటుంది. దీన్ని ఎంతవరకు ముందుకు తీసుకుపోతారు? ఖచ్చితంగా ఈ 3 మెన్ కమిటీ అనేది కూటమి నాయకుల మనసులో అయితే మెదిలినటువంటి ఆలోచన అయితే మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ మధ్య వరుసగా ఉదయగిరి నియోజకవర్గంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఉదయగిరి నియోజకవర్గం 3 మెన్ కమిటీలో కానీ వస్తే ఖచ్చితంగా కూడా ఎమ్మెల్యే తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయంలో కూడా ఇటు బీజేపీకి సంబంధించిన నాయకులు, ఇటు జనసేనకి సంబంధించిన నాయకుల యొక్క ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది పరిస్థితి ఉంటుంది. కానీ ఈ పరిస్థితుల్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఇది కొంత రప్చర్ అయితే ఉండేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి రోజా. రైట్, థ్యాంక్